అండి చూస్తున్నారు కదా, ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. బయట దొరికిన దానిలాగా చూస్తున్నారు కదా. ఇందులో ఆల్మోస్ట్ అన్ని మసాలాలు అండ్ శనగపిండి రైస్ పిండి కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేసాను అనమాట. ఇంకా పకోడీలా వేసేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ ఇవన్నీ మంచిగా వేసాను. ఇందులో కూడా కొంచెం గరం మసాలా వేసాను. ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి మనం ఇక్కడ కూడా వేసుకున్నాను. నేను 4 తీసుకున్నాను. ఇందులో క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా, అంటే మరీ రోస్ట్ అవ్వక్కర్లేదండి. గుడ్డు రోస్ట్ అయిన తర్వాత మనం ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. కొంచెం క్యారెట్ మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మా బాబుకి అయితే నోట్లో వాటర్ వచ్చేస్తుందట, కలర్ఫుల్గా ఉందనేసి. ఇంకా చాలా నుంచి మేము నాన్ వెజ్ తినలేదు కదా 1 మంత్ అలా. ఇంక ఇప్పుడే తింటున్నాం కాబట్టి ఇలా చేసి పెడుతున్నాను పిల్లలకి డిన్నర్లోకి. చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ చిల్లీ సాస్, సోయా కూడా వేసేసాను, అంటే సాసెస్ అనమాట. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని జస్ట్ 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మసాలాలన్నీ కూడా, అంటే సాసెస్ కూడా పట్టుకోవడానికి. చూస్తున్నారు కదండి, చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీ కుదిరిందనమాట. ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. చికెన్ కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. మీకు అందరికి కూడా బాగా నచ్చుతుందండి. నచ్చితే లైక్ అయితే థ్యాంక్ యూ, బాయ్.